చెయ్యి వదలరా. వదలు. చెప్పండి నీకే వదలు. తను ఎవరనుకున్నారా? నా ఫ్రెండ్, నా ప్రాణం కన్నా ఎక్కువ. ఇంకోసారి టచ్ చేస్తే చంపేస్తా. రేయ్, నువ్వేమన్నా సినిమాలో హీరో అనుకుంటున్నావా? చూసాక వాళ్ళు ఎలా ఉన్నారు? నువ్వు వెళ్ళావంటే నలిపేసి నలిపేసేవాళ్ళు. ఇప్పటికే వేద ఇచ్చిన బిల్డప్కి ఇది థియేటర్ కాబట్టి సరిపోయింది. అదే బయట ఉంటే నువ్వు నన్ను టచ్ చేయడానికి మాత్రమే నా పక్కన ఉంటావు. ప్రాబ్లం వస్తే దూరంగా ఉంటావు. ఐఎమ్ సారీ రా, నేను వద్దాం అనుకునేసరికి వేద ప్రాబ్లం సాల్వ్ చేసింది. అయినా వేద, నువ్వు చూడడానికి సాఫ్ట్గా ఉంటావు, ఆ రోడిగాళ్ళని ఎలా భయపెట్టావు? ఆడదానికి ధైర్యం గుండెల్లో ఉంటుంది, మగాడికి ధైర్యం మాటల్లో ఉంటుంది. ఏం చెప్పవే వేద, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్. ఏహే, మనం ఈ మూడు నుంచి బయటికి రావాలంటే లాంగ్ డ్రైవ్ వెళ్ళాల్సిందే. ఏరా? యా. ఎవరు? ఏదో అన్నోన్ నంబర్. హలో, ఏమైంది? ఏమైంది కృతి? ఎందుకు ఏడుస్తున్నావు? హలో, రేయ్, ఎవడ్రా నువ్వు? నా కృతితో ఏం మాట్లాడావు? ఏం కావాలరా నీకు? తమ్ముడు, మీరిద్దరూ స్కూల్ డుమ్మా కొట్టి ఏకాంతంగా అమ్మా నాన్నలాట ఆడుకున్నారుగా, ఆ వీడియో నా దగ్గర ఉంది. నేను అడిగిన డబ్బులు ఇవ్వకపోతే మీ సినిమాని యూట్యూబ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తా. చిన్న ట్రైలర్ పంపిస్తున్నా, చూడు. ఈ విషయం మా డాడీకి తెలిస్తే నన్ను చంపేస్తారు. నేను ఇప్పుడే చచ్చిపోతా. నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను ఇప్పుడే చచ్చిపోతాను. అయితే పద. ఎక్కడికి? చచ్చిపోవడానికి. అయ్య బాబోయ్, నిజంగా నన్ను చంపేసేట్టుంది. నాకు నీతో హ్యాపీగా బతకాలనుంది. నాకు కూడా, కానీ ఎలా? అంత డబ్బు ఎక్కడి నుంచి తెస్తాను? ఎందుకంత టెన్షన్ పడతావు? మీ డాడీ దగ్గర చాలా డబ్బు ఉంది కదా. నువ్వు పెద్దయ్యాక ఎలాగో నీకే కట్నంగా ఇస్తారుగా. అంటే నాకే కదా. అదేదో ఇప్పుడే ఆ డబ్బును వాడికి ఇచ్చేసావనుకో, ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకేనా? యా, సక్సెస్ రా. yes, యా. డబ్బులు తెచ్చావా? తెచ్చాను. ఏంటి ఇంత తక్కువ డబ్బులున్నాయి? ఇంట్లో డబ్బులేవా? నీలాంటి వెదవి ఇంకొకడు ఉన్నాడు. వాడి మొహాన కొంత డబ్బు కొట్టా. ఇంకా నా దగ్గర ఈ మొబైల్ తప్ప ఇంకేం లేదు. మరి నా వీడియో డిలీట్ అయిపోయినట్టే. ఇంకా నువ్వేం టెన్షన్ పడకు, వెళ్ళు. హలో. మన విషయం ఇంట్లో తెలిసిపోయింది. నేను మనీ తీసుకొచ్చిన విషయం కూడా తెలిసిపోయింది. డాడీ నన్ను కొట్టారు. ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకుండా మమ్మీ డాడీకి చెప్పకుండా ఇంట్లో నుంచి వచ్చేసాను. నా పేరెంట్స్కి నాకు ఎటువంటి సంబంధం లేదు. నన్ను వచ్చి తీసుకెళ్ళు ప్లీజ్. తప్పు పాప, నీలాంటి చదువుకునే అమ్మాయిలు అలా చేయకూడదు. బాగా చదువుకుని పేరెంట్స్కి మంచి పేరు తీసుకురావాలి. ఓకేనా? ఇంతకే ఎక్కడున్నావు? మన రెగ్యులర్ స్పాట్. మన రెగ్యులర్ స్పాట్ అంటరా? ఓ, కమ్ ఆన్. Come on, come on. అడేల్దాం రండి. Come on. Run. Come on, రా. Excellent. చాలా బాగుంది. యా, చూడు.
హే వాచ్ వావ్ రేయ్ ఒక్కసారి చూడు మామా, కిక్ వచ్చేస్తుంది. హే వచ్చేసావా తల్లి? నాకు తెలుసు నువ్వు లేకుండా నేను ఉండలేనని. ఏ ఏంటిది? అబ్బా వేసేసింది. ఏంటిది కాదు, వచ్చి కూర్చోండి. చిచ్చి చిచి ఏంటి? ఏ మీరు తాగరా? మేము తాగం, మిమ్మల్ని తాగనివ్వం. మీరు తాగొద్దు. ఏ అదేం కాదు, ఇంత దూరం వచ్చింది టీలు కాఫీలు తాగడానికా? దానికి నేను రెడీ. అయితే నేను రెడీ. రేయ్ కూర్చోబే, మన నెక్స్ట్ ప్రోగ్రామ్ అదే. అయినా పబ్బులు పార్టీలు అన్నాక అబ్బాయిల కన్నా అమ్మాయిలు ఎక్కువ తాగుతుంటారు. కానీ మీకు మందు అలవాటు లేదంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. అలవాటు లేదని మేము ప్రూవ్ చేస్తే మీరు తాగటం మానేస్తారా? ఓ ఎస్, మేము రెడీ. ఓకే, ఎలా ప్రూవ్ చేయాలో చెప్పు. మీరు ఒక పెగ్గు మందు తాగాలి. తర్వాత మీరు చీ అని వెళ్ళిపోతే మీకు మందు అలవాటు లేనట్టు. ఒకవేళ కంటిన్యూ అయితే ఉన్నట్టు. అయితే నేను రెడీ. యా మందు నేను రెడీ. మందు కూడా రెడీ. గాడ్, తాగుబోతులా ఉన్నారా? ఇంతకు ముందు అలవాటు లేదు కానీ ఇప్పుడు కావాలి. నాకు కావాలి. లెక్క ఇప్పుడు కుదిరింది. మంది ఎంత బాగుంటుందని చెప్పలేదంట్రా. సారీ బంగారం, మర్చిపోయా. ఎందుకు మర్చిపోయా? పైన నీకుంది. పద.